హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే డైరెక్ట్గా మీకు క్లాస్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. మీకు వీలిక ఫార్ములా ఎలా వేయాలి అనే ఫార్ములా గురించి, పర్సంటేజ్ ఎలా కట్టాలి అనే ఈ ఫార్ములా. సో ఈ రెండు ఫార్ములాస్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. వీలిక ఫార్ములా దేనికి ఉపయోగపడుతుంది, ఏ సమయంలో ఉపయోగపడుతుంది, సో దాని గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను చెప్పినట్టే ఇక్కడ ఈ స్టూడెంట్ ఐడి పెట్టాం కదా. ఈ స్టూడెంట్ ఐడి అన్నప్పుడు మనం పిల్లలు ఎక్కడన్నా చదువుతున్నప్పుడు కాలేజ్లో కానీ రాకపోతే ఏదైనా అకాడమీలో కానీ సంథింగ్ ఎక్కడైనా చదివితే వాళ్ళకి ఒక ఐడి ఇస్తారు. నేను కూడా ఒక ఐడి ఏదో సంథింగ్ ఏదో ఒక ఐడి ఇస్తున్నాను. 101 అని ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను 7 డిజిట్ ఇచ్చాను ఇక్కడ. ఈ ఐడి మన ఇష్టం. 7 అని ఇచ్చుకోవచ్చు, 5 అని ఇచ్చుకోవచ్చు, లేదా 6 అని ఇచ్చుకోవచ్చు. ఎక్కువ ఏంటంటే 6, 7 ఇవ్వాలి ఐడి అన్నాక. ఎందుకంటే అది కొంచెం మీరు కాలేజీల్లో చేసినట్టయితే అందులోని స్కానింగ్ ఉంటుంది. స్కానింగ్ 6 డిజిట్ టు 7 డిజిట్ మాత్రమే ఆ స్కానింగ్లో సాఫ్ట్వేర్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి 6 కానీ 7 కానీ ఈ రెండాటికి మీరు 200 OMR చూసుకున్నట్టయితే అందులో ఖచ్చితంగా 7 పెట్టుకోవచ్చు అండ్ 6 పెట్టుకోవచ్చు. దేంట్లో అయినా సరే ఇంక మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సేమ్ సెకండ్ ఐడి కూడా ఇస్తున్నాను. ఓకే, నేను ఏం చేశానంటే ఫస్ట్ సెకండ్ ఐడి ఇచ్చాను. తర్వాత నేను కింద డ్రా చేస్తే ఆటోమేటిక్గా కింద వాళ్ళకి కూడా నెంబర్ మారిపోయింది. ఫస్ట్ కోడ్ అంతా ఒకటే ఉంటుంది, సిల్వర్ మాత్రం మారింది. 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110 ఇలా. ఇది స్టూడెంట్ ఐడి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది మార్క్ లిస్ట్ అనుకుందాం. ఇది మార్క్ లిస్ట్ని ఈ లిస్ట్ నేను సేవ్ చేశాను. సేవ్ చేసి సపోజ్ ఒక డేట్ ఇచ్చుకుంటున్నాను. డేటు సపోజ్ ఇది డేటా. ఈ మార్క్ లిస్ట్లో సేవ్ చేస్తున్నాను. డాక్యుమెంట్స్ అని ఏదో చోట ఒక పేరు పెడతాను అనమాట. మార్క్ లిస్ట్ అని సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేసి ఇది క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మార్క్ లిస్ట్ నేను తీసుకున్నాను కదా, ఇదే మార్క్ లిస్ట్ని ఇంకో కాపీ చేస్తున్నాను. Ctrl+C అంటే కాపీ, Ctrl+V అంటే పేస్ట్. అంటే ఒక డాక్యుమెంట్ వచ్చింది. మార్క్ లిస్ట్, ఇది కూడా మార్క్ లిస్టే. ఇక్కడ 1 అని పెట్టాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మీకు ఐడియా ఉండడం కోసం నేను చేస్తున్నాను. ఇక్కడ నేను మార్కులన్నీ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఇది కూడా ఆర్డర్ మార్చేస్తున్నాను. సి కాలం తీసుకున్నాను. స్టూడెంట్ నేము అది ఏం చేశానంటే Z to A అని పెట్టాను. పేర్లు కిందకి పైకి వెళ్ళాయి. ఇది లిస్టు. సో ఇక్కడికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మార్కులు కావాలి. ఇక్కడ మార్కులు కావాలంటే ఇప్పుడు వీలుకప్ ఫార్ములా వేయాలి మనం. సో ఈ లిస్ట్ ఓపెన్ చేసుకోండి, ఈ మార్క్ లిస్ట్ తోటి ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇది కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ మార్కులు ఉన్నాయి, ఈ మార్కులు ఉన్నాయి. ఇక్కడేమో మార్కులు లేదు, ఇదేమో ఎంటీ. ఇక్కడేమో మార్కులు ఉన్నాయి. సో ఇక్కడ డేట్ తీసేస్తున్నాను. ఇంకో డేట్ పెట్టుకుందాం, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి 20 పెడుతున్నా. మీరు చూసినట్టయితే ఇక్కడ ఏమో వివేకన్ ఉంది ఫస్ట్ నేమ్, ఇక్కడ చూసినట్టయితే ఆదిత్య ఉంది. ఇక్కడ మార్కులు ఉన్నాయి, ఇక్కడ మార్కులు లేవు. ఇప్పుడు నేను ఫార్ములా వేస్తాను. ఈజీక్వల్ చూశారు కదా, వీలుకప్ ఫార్ములా. అది తీసుకొని బ్రాకెట్ ఓపెన్ అని ఇక్కడ స్టూడెంట్ ఐడిని మీరు సెలెక్ట్ చేయండి. స్టూడెంట్ ఐడిని సెలెక్ట్ చేసి కామా పెట్టండి. మీరు ఆల్ ట్యాబ్ యూజ్ చేస్తే ఆ డాక్యుమెంట్కి వెళ్తారు. సో ఇక్కడ స్టూడెంట్ ఐడిని కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి
మీకు ఈ మార్కులు కావాలి కాబట్టి మొత్తం ఇంతవరకు సెలెక్ట్ చేయండి. అంటే స్టూడెంట్ ఐడి కాంచి టోటల్ మార్క్స్ వరకు సెలెక్ట్ చేశాను. ఇది ఫార్ములా చూసారు కదా. మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేశారో ఇక్కడ కామా పెట్టి 1 మళ్ళీ పెట్టి కామా పెట్టి 0 అని కొట్టాను. ఈ 1 అనేది ఏంటంటే మీరు ఏదైతే ఫస్ట్ తీసుకున్నారో దాని ఒక ఐడి, దాని ఒక అడ్రస్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు స్టూడెంట్ ఐడి చూస్తున్నారు కదా, అక్కడ కూడా స్టూడెంట్ ఐడి 1 కింద వస్తుంది. మీరు బ్రాకెట్ క్లోజ్ అని ఎంటర్ కొట్టగానే మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు సైజ్ తగ్గించుకోండి. సైజ్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఐడి వచ్చేస్తుంది. అది స్టూడెంట్ ఐడి వచ్చింది. అంటే అక్కడ ఉన్న స్టూడెంట్ ఐడి ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, 1 అంటే స్టూడెంట్ ఐడి అన్నాం కదా. ఇప్పుడు మీరు ఏం చేసినట్టయితే 1 ఏమో స్టూడెంట్ ఐడిలో ఉంది, 2 అంటే ఇది కాలం. కాలం అంటే ఫస్ట్ మనం తీసుకునేది కాబట్టి ఇది 1 కింద లెక్క వస్తాం. 1 2 3 అంటే మ్యాక్స్ మార్క్ కావాలంటే 3 అనే ఆప్షన్ యూజ్ చేయాలి. దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ 1 తీసి 3 అనగానే మీకు ఏమొచ్చాయి 47 అనే మార్క్స్ వచ్చింది. అంటే మ్యాక్స్ మార్క్ వచ్చాయి, అక్కడ ఉన్న మార్క్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది మీరు అంతా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. Ctrl+C ట్యాబ్ కొట్టగానే మీరు పక్క కాలంలో వస్తారు. ఇక్కడ మీరు F2 కొట్టి Ctrl+V అనండి, పేస్ట్ అనండి. ఈ 3 బదులు 4 పెట్టండి. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే ఫార్ములా అప్లై చేసి ఇక్కడ 5 పెట్టండి, ఇక్కడ 6 పెట్టండి. మీకు అర్థమైందా? మీరు ఇక్కడ ఏం చేశారంటే ఇటు చూసుకున్నట్టయితే 3 ఇక్కడ చూసినట్టయితే 3 పెట్టారు. మీరు పక్క వచ్చినట్టయితే 3 పెట్టారు. ఇక సెకండ్కి వచ్చారంటే ఇక్కడ 4 ఉంది, 4 పెట్టారు. ఇక్కడ 5, ఇక్కడ 6. ఇది కూడా సైజ్ పెంచుకోండి. మీకు అక్కడ ఫార్ములా అప్లై చేశారు కాబట్టి ఇది మీరు కింద డ్రా చేసినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుద్దంటే అక్కడ ఉన్న మార్క్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. సపోజ్ మీరు ఏదో చెక్ చేయండి, కృష్ణ చెక్ చేద్దాం, 10 మార్కులు వచ్చాయా లేదా. Ctrl+C అనండి, కాపీ అవుతుంది. మీరు ఆల్ ట్యాబ్ యూస్ చేస్తే పక్క డాక్యుమెంట్కి వెళ్ళొద్ది. ఇక్కడ Ctrl+F అంటే ఫైండ్ అనమాట. ఇది మీకు మళ్ళీ తర్వాత నేను చెప్తాను, ఫైండ్ వీటి గురించి షార్ట్ కట్ చెప్తాను. మీరు అక్కడ కాపీ చేసిన ఐడి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన వెంటనే ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే ఇక్కడ కృష్ణ అని వచ్చింది చూసారా. ఇక్కడ ఏముంది 40, మ్యాథ్స్లో 40, ఫిజిక్స్లో 64, కెమిస్ట్రీలో 54, టోటల్లో 158. మళ్ళీ ఆల్ ట్యాబ్ యూస్ చేసి మీరు ఆ 20 అన్న డేట్ ఉంది చూసారా, అంటే ఇది దీంట్లోకి వెళ్ళి చూడండి. 40, 64, 54, 158 అంటే అక్కడ ఉన్న మార్క్స్ అని ఇక్కడికి వస్తాయి కదా. ఇది VLOOKUP ఫార్ములా. దీన్ని ఇలా యూజ్ చేస్తారన్నమాట, ఇలా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే పని ఈజీ అవుద్ది ఈ ఫార్ములా వల్ల. ఓకే ఫ్రెండ్స్, VLOOKUP చూసారు కదా. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.